హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే పన్నీర్ బిర్యానీ చేసుకుందాం. ఎలా చేస్తానో ఒకసారి చూద్దాం. నేనైతే ఒక బౌల్ తీసేసుకొని దానిలోకి 3 గ్లాసుల బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. దీన్ని 3 to 4 టైమ్స్ బాగా క్లీన్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకోవాలి, నానబెట్టుకోవాలి. అలాగే నేను 200 గ్రామ్స్ పన్నీర్ అయితే తీసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నాను. దీన్ని మ్యారినేట్ కోసం నేను సరిపడా కారం వేసుకొని సరిపడా సాల్ట్ వేసుకుందాం. అలాగే కొంచెము పసుపు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని కొంచెం గరం మసాలా వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఇలా పుదీనా ఆకులు అయితే వేసుకుందాం. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని దీనిలోకి ఒక 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే ఒక నిమ్మ చెక్క రసం అయితే తీసుకొని దీనిలోకి ఇంకా కస్తూరి మేతి వేసుకున్నాను. అలాగే పెరుగు బాగా గిలగొట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మనము చక్కగా కలుపుకోవాలి. మంచిగా బాగా గట్టిగా ప్రెస్ కాకుండా మామూలుగా మీడియంగా కలుపుకొని ఒక 10 to 15 మినిట్స్ పక్కకైతే పెట్టుకుందాం. ఇప్పుడు అన్నం వండుకోవడానికి నేనైతే వాటర్ పెట్టేసుకొని వాటర్లో మసాలాలు వేసుకుందాం. అనాస పువ్వు, ఇలాచి, బండ పువ్వు, బిర్యానీ ఆకు, షాజీరా, 4 లవంగాలు, మసాలాలన్నీ ఇందులోనే వేసుకున్నా నేను. అలాగే సాల్ట్ వేసుకొని నీళ్లు మరగనిచ్చుకోవాలి. ఇలా మరుగుతుంటే మనము రైస్ అయితే వేసుకుందాం. మొత్తం రైస్ వేసుకొని ఇప్పుడు పక్కన ఇంకొక గిన్నె పెట్టేసుకొని దానిలోకి నెయ్యి వేసుకోండి. కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నేనైతే నెయ్యి వేసుకొని కొంచెం జీడిపప్పులు గార్నిష్ కోసం వేయించుకుంటున్నాను. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ మొత్తము ఈ నెయ్యిలో వేసుకున్నాను. నేను ఎలాంటి మసాలాలు ఇందులో వేసుకోలేదు. ఆల్రెడీ మనం అన్నంలోనే మసాలాలు వేసుకున్నాం కదా, సరిపోయిద్ది. ఇలా మనం పన్నీర్ను మంచిగా నెయ్యిలో కానీ ఆయిల్లో కానీ వేయించుకుంటే ఇప్పుడు మనం దానికంతా మ్యారినేట్ చేసినాం కదా, అదంతా పన్నీర్కి పట్టుద్ది, చాలా బాగుంటుంది. నేను కొంచెం గ్రేవీ కోసము 1/2 కప్పు టమాటో ప్యూరీ వేసుకున్నాను. ఒకసారి సాల్ట్ అయితే చూసుకొని చెక్ చేసుకొని కొంచెం సాల్ట్ తక్కువ ఉన్నది వేసుకున్నాను. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత మనము అన్నము చూసుకుందాము. అన్నం అయితే 100% అక్కడే ఉడికిపోవాలి. 100%, ఎందుకంటే ఇది పన్నీరే కదా, తొందరగా మనకు దమ్ అవుతుంది. సో 100% ఉడికిన తర్వాతనే మనం ఇందులోకి షిఫ్ట్ చేసుకోవాలి. సాఫ్ట్ పన్నీరే కనుక తొందరగా దమ్ అయిపోయిద్ది. ఇప్పుడు ఇదంతా వేసుకున్న తర్వాత దీనికి ఒక కింద దోశ తవ్వ పెట్టేసుకొని దాని మీద ఈ గిన్నె పెట్టేసుకుందాం. ఎందుకంటే మాడిపోయిద్ది కనుక ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు దీని మీద పుదీనా ఆకులు, కొత్తిమీర, నేను వేయించి పెట్టుకున్న ఆనియన్స్ అలా వేసుకొని కొంచెం నెయ్యి అలా వేసుకున్నా బాగానే ఉంటుంది. ఇప్పుడు దీని మీద మనము ఇందాక మనం అన్నం ఉడికించుకున్నాం కదా, అదే గిన్నెలో కొన్ని వాటర్ పోసుకొని బరువుకు పెట్టేసుకోవాలి. 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే చక్కగా ఉడికిపోతుంది. చూడండి, ఇలా అంటే అన్నమైనట్టు. ఒకసారి చూద్దాం. చూడండి, పన్నీర్ బిర్యానీ చక్కగా వచ్చింది, మంచి స్మెల్ వస్తున్నది. హోమ్ మేడ్ ఫుడ్ కదా, ఎలాంటి బయటి మసాలాలు వాడకుండా మన ఇంట్లో తయారు చేసుకున్న మసాలాలే వాడుకున్నాం కదా, చాలా అంటే చాలా మంచి గుడ్ స్మెల్ వస్తున్నది. సూపర్గా వచ్చింది, పుల్లలుగా ఎంత బాగున్నదో, చాలా బాగున్నది. ఇప్పుడు నిమ్మకాయతోటి మనం వీటితోటి గార్నిష్ చేసుకుందాం. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.